పాండవ కౌరవులకు కులగురువుగా నియమించబడిన కృపాచార్యుడు గొప్ప ధనుర్వేత్త అయిన శరద్వంత మహర్షి పుత్రుడు. కొంతకాలానికి ముందు ఆయన తపస్సును భంగం చేయడానికి ఇంద్రుడు పంపిన జానపద అనే అప్సరస వల్ల 2 శిశువులు జన్మించారు. వారిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. శరదవంతుడు ఆ అప్సరస కూడా మాయమైపోయింది. అడవిలో ఒంటరిగా ఉన్న ఆ శిశువులను వేటకు వచ్చిన శంతన మహారాజు భీష్ముడి తండ్రి చూశాడు. ఆ పసిపిల్లలను చూడగానే శంతన మహారాజుకు ఎంతో కృప కలిగింది. రాజు వారిపై కృప చూపి రాజభవనానికి తీసుకువచ్చి తన సొంత బిడ్డల్లా పెంచాడు. అందుకే వారికి కృపుడు, కృపి అనే పేర్లు వచ్చాయి. వారు పెరుగుతున్న కొద్దీ వారిలో ఉన్న తేజస్సు, తెలివితేటలు చూసి వారు సామాన్యులు కాదని భీష్ముడు మరియు శంతనుడు గ్రహించారు. కృపాచార్యుడికి చిన్నప్పటి నుండే అస్త్ర విద్యల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది. శరద్వంతుడ తన తపస్సు ద్వారా తన బిడ్డలు హస్తినాపుర రాజభవనంలో పెరుగుతున్నారని తెలుసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఆయన స్వయంగా హస్తినాపురానికి వచ్చారు. శరద్వంతుడు మహారాజును కలిసి ఆ పిల్లలు తన బిడ్డలేనని వివరించాడు. అలా కృపాచార్యుడు తన తండ్రిని మొదటిసారి కలిశారు. తన పుట్టుక రహస్యం మరియు తన తండ్రి గొప్ప ధనుర్వేత్త అని తెలుసుకున్న కృపాచార్యుడు చాలా సంతోషించాడు. శరద్వంతుడు తన కుమారుడైన కృపాచార్యుడిని తన వెంట తీసుకెళ్లి అతనికి ధనుర్వేదాన్ని బోధించారు. శస్త్రాలు, అస్త్రాలు మరియు వాటి మహారక్రియలన్నింటినీ నేర్పించాడు. తన తండ్రి వద్ద కఠినమైన శిక్షణ పొందిన తర్వాతే కృపాచార్యుడు సర్వశాస్త్ర పారంగతుడు మరియు గొప్ప ధనుర్వేత్తగా మారాడు. ఈ వీడియో మీకు నచ్చితే కృష్ణ అని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.